హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చేసి పంట వేసామని చెప్పాము కదా. సో ఆ పంటకి మాకు కంకులు వచ్చేసాయి. మొక్కజొన్న పంట వేసాము. కొన్ని డేస్ ఊర్లో ఉందాం అనుకున్నాం కదా. సో ఊర్లో ఉండి ఏం పని చేస్తాము, ఏం పని చేయలేము కాబట్టి మనకు ల్యాండ్ ఉంది కాబట్టి ల్యాండ్లో మనం పంట వేసుకుందామని చెప్పేసి మొక్కజొన్న కంకుల పంట అయితే వేసాము. ఫైనల్గా అయితే కంకులు వచ్చేసాయి. సో ఫస్ట్ టైం అంట కంకులు ఇంటికి తీసుకురావడం. చూడండి బాబు ఏం చేస్తున్నాడు, కంకులను పీకుతున్నాడు. నాని జింకు ఇటు చూడనా. సో ఫస్ట్ టైం సో నేను నా పని చేస్తుంటే బాబేమో వాడి పని చేస్తున్నాడు. నేను కంకులో గింజలు వద్దామని చెప్పేసి వాటి పీచు మొత్తం తీస్తుంటే నేను తీసేసిన పీచును వాడు నోట్లో పెట్టుకొని కంకుతున్నాడు. చూడండి. సో పీచు మొత్తం మొలిచాక చూస్తే 4 ఒకదానికి కొద్దిగా పురుగు అయితే వచ్చింది. 3 అయితే చాలా బాగున్నాయి. ఇంకా పెద్ద సైజులోకి రాలేదు, చిన్నగానే ఉన్నాయి. కానీ సీడ్స్ అయితే మొత్తం కంప్లీట్గా అయ్యాయి. సో వీటితో నేను ఏదైనా స్పెషల్గా డిష్ చేద్దామని చెప్పేసి అనుకుంటే బాబు నన్ను అస్సలు పని చేసుకొని ఇవ్వడు అని చెప్పేసి అర్థమైపోయింది. సో అందుకోసం అని చెప్పేసి సింపుల్గా అండ్ ఈజీగా కంప్లీట్ అయ్యే విధంగా ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి, మా తెలంగాణలో అయితే ఇలా మొక్కజొన్నలతోని ఉప్పు పాలాలు అని చెప్పేసి అంటారు, ప్యాలాలు అని. సో అవి చేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి నేను అయితే మక్క గింజలను ఒలుస్తున్నాను. ఈ ఉప్పు పాలాలు అని చెప్పేసి తెలంగాణలో ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నేను గింజలు ఒలిచేటప్పుడు బాబుని ఎలా అయినా చేసి నేను ఎంగేజ్ చేయాలని చెప్పేసి ఇలా ఒక చేప పైన వానికి ఫింగర్ ఫుడ్స్ అంటే చిన్న చిన్న వక్కల్లాగా ఉండే బూందీ అనేది నేను ఆ చేప పైన వేశాను. సో వాడు తీసుకొని తింటాడు అని చెప్పేసి నేను అలా వేసి కాసేపు అయినా ఎంగేజ్ అవుతాడని చెప్పేసి అలా వేశాను. వాడు వాటిని వెతుకుతూ తింటూ కొద్దిసేపు ఎంగేజ్ అయ్యాడు. బుద్ధిగా ఆడుకుంటున్నాడని చూపిస్తే చూడండి, మళ్ళీ ఆట నుంచి నా దగ్గరికి వచ్చేసాడు. మళ్ళీ వాటిని పట్టుకుంటున్నాడు. అస్సలు పని చేసుకోవడానికి ఇవ్వడు. దాన్ని తింటాడేమో. నా పని పక్కకు పెట్టేసి సో ఫైనల్గా నన్ను చూసేసాడు. నా దగ్గరికి వచ్చేసి నన్ను పని చేసుకొని ఇవ్వకుండా చేసేస్తున్నాడు. నేను ఒక 2 కంకులేమో ఒలిచాను. తర్వాత వచ్చి నా ఒళ్ళో కూర్చొని ఇలా నాతో ఆడుతున్నాడు. చూడండి. నేను ఇంట్లో ఏదైనా వర్క్ చేసుకోవాలంటే మా బాబు పడుకున్న తర్వాతే చేసుకోవాలి. మా బాబు మెలకువతో ఉన్నప్పుడు పని చేసుకోవడం అంటే అస్సలు వీలవ్వదు. నేను ఎంత ట్రై చేసినా కానీ వాడు వేరే వాటిలో ఆటలో అయితే అస్సలు ఎంగేజ్ అవ్వడు. సో ఫైనల్గా అయితే ఎలాగో అలా చేసి నేనైతే మక్క గింజలు ఒలిచేసాను. ఫైనల్గా అయితే ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఏం లేదండి, తొందరగా కంప్లీట్ అయ్యే ప్రాసెసే. ఏంటంటే ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ అయితే లైట్గా హీట్ అయిపోయిన తర్వాత మనం అందులోకి ఒలుచుకున్న మక్క గింజలు అయితే వేసేసుకోవాలి. ఈ టోటల్ ప్రాసెస్ అనేది మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. ఇలా గింజలు వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతుంటే, లైట్గా హీట్ అయిపోయిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంటే కొద్దిగా ఉప్పు కారం వేసుకోవాలన్నమాట. సరిపోయేంత వేసుకోవాలి. అండ్ మీ దగ్గర కనుక చాట్ పౌడర్ ఉంటే చాట్ పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుంది చాట్ పౌడర్ వేసుకుంటే. సో నేనైతే చాట్ పౌడర్ లేదని చెప్పేసి ధనియాల పౌడర్ వేస్తున్నాను. ఉప్పు కారం ధనియాల పౌడర్ సరిపోయేంత చూసుకొని వేసుకోవాలి. అండ్ ఈ మక్క గింజలు అనేవి బ్రౌన్ కలర్లో చేంజ్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఈ కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే.